హాయ్ ఫ్రెండ్స్, నేను చెప్పేది ఏంటంటే ఒక ఆడకొత్తలు నా బట్ట ఏంది లంజా రీల్స్ తీస్తలేదని పెట్టాడు. నా బట్టని చించి చింతాకులు చేస్తా, నా లైఫ్ నా ఇష్టం, తీసుకుంటా లేకపోతే లేదు. నువ్వెవడవురా నాకు చెప్తానికి? అది నా లైఫ్ నా ఇష్టం. సో గాయస్, నేను మీ బాపట్ల దుర్గాని పూగులో పెట్టి కొడితే పుణ్యక్షేత్రాలు మొత్తం తిరిగి వస్తానంట. ఆ నా బట్ట కామెంట్ పెట్టాడు. ఈ రోజు కానీ నీచులు ఎప్పుడు నీచంగానే మాట్లాడతారు రావు గారు, మీకు తెలియదే ఉంది. మీరు కానీ చదువుతున్నానుగా, పునుకున్న ఆడ పులిని లేపారు పైకి, పట్టి పీకి వదిలి పెడతాను. ఆ సంగతి తెలియకుండా మాట చెప్తున్నాను. నిన్నాటిలా దుర్గని కాదు, ఎక్కడి నుంచి నాలో ఉండ పాత దుర్గాని బయటకు తీస్తున్నారు. ఆడు పూగులో పెట్టి కొడితే పుణ్యక్షేత్రం మొత్తం తిరిగి వస్తానంట. అవన్నీ మాటలు ఎలా నాయనో, ఇలా చెప్పే కన్నా నేను నోరు మోసుకుని ఉంటే బెటర్ అనిపిస్తుంది. వాళ్ళది హోటల్ అంట. హోటల్ అయితేనో మిక్సీ చెడిపోయిందంట, గ్రైండర్ చెడిపోయిందంట, ఏమీ లేదంట. అది ఏదో తిప్పేది ఉండి చూడు, పత్రం లాంటిది, అదొక్కటి ఉందంట. దుర్గాని లోయిస్తే మినపప్పు వేసుకోవాలి, హోటల్కి పెట్టుకోవాలి, ఆ పత్రం వేసి తిప్పుకో. అక్కడెలా పెట్టావరా? గ్రైండర్ అనుకుంటున్నారా ఏమన్నా? అసలు ఏం మనుషులు మీరు, అర్థం అవుతుంది. అసలు నాలో ఇచ్చేది ఏంది? నాలో ఇస్తే దాంట్లో మినపప్పు వేసి రుబ్బేది ఏంద్ర ఎదవా? బట్ట నేను డాన్స్ నేర్చుకుంటాను, నేను మెసేజ్ పెడితే దెంగులాట నేర్పిస్తానంటున్నావు ఇంద్ర ఎదవ నా గుడ్డ. నేను పెట్టింది ఏందో చెప్పేది ఏంది? పగలు తెస్తే అక్కడికి వచ్చినంటే ఓకేనా? సో గైస్, నేను చెప్పేది ఏంటంటే, ఫోన్ చేసినోడు వసీ దుర్గా నా మాట పోతే నా మడ్డతో కొడతాను, వెళ్ళి బెడ్ మీద పడతావు అని నన్ను అడుగుతున్నా. అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. నా గుడ్డ నీ మాట పోతే ఇదేం చేస్తావు? అలా ఎందుకు? నేను మీ బాపట్ల దుర్గా, నేను మిమ్మల్ని కదిపించుకోవాలా. ఆ సిమెంట్ తీసుకుని గొత్తుకుండా బొక్క బూడ్చుకోనని అంటున్నారు. ఇటు రాయి పెట్టి కొడతారంట నా గొద్ద మీద. ఆ కామెంట్లు పెట్టారంటే నీ పంగ బాగాలు తీస్తాను. బట్టలు కుక్క నా బట్ట కోసి ఇంటికి కడతా, దిష్టి దాగలకుండా ఉండిద్ది. నేను మీ బాపట్ల దుర్గాని మాట్లాడుతున్నా. నిన్న ఈవెంట్ కి వెళ్ళాను కదా, నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. మీ బాయ్స్ దిష్టి నాకు బాగా తగిలింది. నమ్మమంటావు నన్ను? నమ్మాలి మాస్టర్. మీ బాయ్స్ దిష్టి బాగా పెట్టారు నాకు. అన్న అటు ఇటు గారి మాట్లాడకన్నా. ఫ్రెండ్స్ బట్టి కామెంట్ పెట్టిండు. ఇక ఈను ఫస్ట్ కామెంట్ నాది, ఫస్ట్ లైక్ నాది, ఫస్ట్ నాతో దెంగించుకుంటాం కూడా నువ్వు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. హాయ్ ఫ్రెండ్స్, నేను ఎవరిని తిట్టదలుచుకోలే. ఎందుకు? వాడే బాపట్ల బస్ స్టాండ్ లో పడేసి కుక్క దెంగినట్టు దెంగుతాను అన్నాడు. నా బట్ట నిన్న కుక్కలతో దెంగిస్తా. హాయ్ ఫ్రెండ్స్, ఒకడు అంటున్నాడు గూడూర్రా, గూడీస్ పండ్ల పడేసి దెంగుతాను అంటున్నాడు. సరిపోయింది. నిన్ను గూడూరు వచ్చి నీ గొద్ద కోసి ఆ రైలు బోగి కంటించొస్తా, నా సంగతి తెలియదు. పిచ్చి కొత్తలు నా బట్ట నీ కంటికి ఎలా కనపడుతున్నా? రేగుల పైన తాళ్ళతో కట్టేసి దెంగదేంద్రా. నా ఇష్టం, నా రీల్స్, నువ్వే అవ్వడివి నాకు చెప్తాను. హాయ్ ఫ్రెండ్స్, నేను ఏదన్నా నన్ను అంటే నేను అంటలేదు, నేను అనను. రైల్వేలో టీసీతో ఎన్నిసార్లు లేపించుకున్నావు, ట్రైన్ దోలేతంతో ఎన్నిసార్లు లేపించుకున్నావు అని అడుగుతున్నాడు. ఏంట్రా అది? హాయ్ ఫ్రెండ్స్, నేను ఎవరిని తిట్టలేకపోతున్నాను. ఎందుకు? ఒకడు అంటున్నాడు 3 పూటలకి ఎంత తీసుకుంటున్నావు అని పెడుతున్నాడు. ఒకసారి చెప్తే అర్థం కావట్లేదా? మనుషుల మాన మృగాల మిల్లు. హాయ్ ఫ్రెండ్స్, ఎవరో ముగ్గురు నా బట్టలు, నా నెంబర్ అలా తెలిసింది, నాకు అర్థం కావట్లా, కోపం వస్తుంది.
నా బట్టలు ఆదర్శ్ నగర్ బిజ్జి ఉంది కదా, బిజ్జి కింద పడేసి దెంగుతాం లంజాన్ అంటున్నారు. నా బట్టలు ముగ్గురు మడ్డగోసి చేతికిస్తా. నీలో ఇంత ఫైర్ ఉందని నేను ఎప్పుడు అనుకోలేదు బావా. నువ్వేంటి? నేనే అనుకోలేదు. నాయనో ఇలా చెప్పే కన్నా నేను నోరు మూసుకుని ఉంటే బెటర్ అనిపిస్తుంది. ఏమైందిరా నీకు? ఎందుకు ఎప్పుడు అట్లా చిరాకు పడుతుంటావు? వెయిట్ చేసిందా? వాళ్ళది హోటల్ అంట. అయితే హోటల్ అయితేను మిక్సీ చెడిపోయిందంట, గ్రైండర్ చెడిపోయిందంట, ఏమీ లేదంట. అది ఏదో తిప్పేది ఉండి చూడు, పత్రం లాంటిది, అదొక్కటి ఉందంట. పెద్ద సమస్య వచ్చి పడిందే. దుర్గా నీలో ఇస్తే మినపప్పు వేసుకోవాలి, హోటల్కి పెట్టుకోవాలి, ఆ పత్రం వేసి తిప్పుకుంటాము అని అంటున్నారు. అంటే అదేమన్నా గ్రైండర్ అనుకుంటున్నారా ఏమన్నా? అసలు ఏం మనుషులు మీరు అర్థం అవుతుంది అసలు. నాలో ఇచ్చేది ఏంది? నాలో ఇస్తే దాంట్లో మినపప్పు వేసి రుబ్బేది ఏంద్ర ఎదవా? ఏమైనా ఏమన్నా మెంట్లో ఏమన్నా వస్తున్నాయి ఏంది మీకు? అదేమన్నా అది అనుకుంటున్నారా, లేకపోతే ఏమైనా మిక్సీ గ్రైండర్ ఇలాంటివి అనుకుంటున్నారా? హాయ్ గాయ్స్, నేను చెప్పేది ఏంటంటే నాకైతే నవ్వు వస్తుంది. ఒకడు కామెంట్ పెట్టిండు, సముద్రం అలల పైన పడేసేస్తున్నాడు. ఆయన అలల పైన ఎలా వేస్తారు? సముద్రం అలల పైన పడేసేస్తున్నాడు. అసలు నాకు తలుచుకుంటే నవ్వు వస్తుంది. ఊరికే నవ్వాలనిపించింది ఫ్రెండ్స్. నేను నైట్ నిద్రలో కూడా గుర్తొచ్చి నవ్వుకొని అబ్బా సాయిరామ్. అసలు పొట్ట కూడా నొప్పి పుట్టింది నాకు అసలు ఆ నవ్వి. నువ్వు చెప్పింది విన్నాను, ఇప్పుడు చూశాను. ఇస్తుంది మీ బాపట్ల దుర్గాని మాట్లాడుతున్నాను. నీ మొక్కజొన్న రాశి పైన పనుకొని ఉన్నాను గాయ. చూసారా కండెలు ఎలా ఉన్నాయో? పావు చాలా బాగున్నాయి గాయస్ కండే, చూడండి పెద్ద పెద్ద కండెలు. అయితే వెళ్ళి